సీమా న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తలోని ముఖ్యాంశాలు మీకోసం। గొందిపర్ల చిప్పర్ హౌస్ కాలనీ వాసులకు పట్టాలు ఇవ్వాలి, తాండుపాడిలో ఇచ్చిన పట్టాలకు స్థలం ఇప్పించాలని ఆర్డీఓ కార్యాలయం ముందు ధర్నా। ఆర్జీదారులను పదే పదే తిప్పించుకోవద్దు, గడువులోపు నాణ్యతతో ఆర్జీలను పరిష్కరించాలి। అందరితో పాటు ఇంటి పనులు చెల్లిస్తున్న మాపై వివక్షత ఎందుకు అంటూ ప్రశ్నించిన శివారు కాలనీల మహిళలు। కార్మిక హక్కుల రక్షణకై సమరశీల ఉద్యమాలు సిఐటియు మీడియా సమావేశం ద్వారా వెల్లడించిన జిల్లా అధ్యక్ష కార్యదర్శులు పిఎస్ రాధాకృష్ణ అంజిబాబు। కార్తీక మాసం తొలి సోమవారం సందర్భంగా కర్నూలులో మహిళల ప్రత్యేక పూజలు। కర్నూలు మండలం గొందిపర్ల గ్రామ పంచాయతీ పరిధిలో చిప్పర్ హౌస్ కాలనీలో 42 సంవత్సరాల నుండి నివసిస్తున్న వారికి పట్టాలు ఇవ్వాలని, ఈ తాండ్రపాటిలో 2009 సంవత్సరంలో వరదలు వచ్చిన సందర్భంగా ఇచ్చిన పట్టాలకు స్థలాలు చూపించాలని, లేని పక్షంలో ఆర్డీఓ కార్యాలయాన్ని దిగ్బంధనం చేస్తామని సిపిఎం పార్టీ కర్నూలు జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు జి రామకృష్ణ హెచ్చరించారు। సోమవారం కర్నూలు ఆర్డీఓ కార్యాలయం ముందు సిపిఎం పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో తాండ్రపాడు, గొందిపర్ల గ్రామాల ప్రజలు పెద్ద సంఖ్యలో వచ్చి ధర్నా నిర్వహించారు। గొందిపర్ల సిపిఎం పార్టీ నాయకులు శ్రీరాములు అధ్యక్షతన జరిగిన ధర్నా కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు జి రామకృష్ణ, మండల కార్యదర్శి హుసనయ్య, నాయకులు రాఘవేంద్ర, ఈ తాండ్రపాడు సర్పంచ్ బాలపీర, గొందిపర్ల మాజీ సర్పంచ్ జి ఆంజనేయులు పాల్గొని మాట్లాడారు। కార్యక్రమంలో గొందిపర్ల కృష్ణ మునిస్వామి, దాదాపీర, మాజీ సర్పంచ్ ఏరిదాసు, చిన్నవల్లి, బిసన్న, తాండ్రపాడు మహమ్మద్ హుసేన్, రామాంజనేయులు, మాజీ సర్పంచ్ గోపాలు మరియు తాండ్రపాడు, గొందిపర్ల గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు। పట్టాలు ఇచ్చినారు, ఇంతవరకు కూడా ఇవ్వని వాళ్ళు కొన్ని ఉన్నాయి, కొంతమందికి ఇచ్చినారు, అవి స్థలాలు చూపించలేదు, దూరం ఉందని ఎవరంతా వాళ్ళు ఉన్నారు, ఇంతవరకు కూడా దాని గురించి పట్టించుకునలేదు। కాబట్టి దయచేసి ఆ పట్టాలు ఇచ్చిన వాళ్ళకు స్థలాలు చూపించాలా। ఇదే విధంగా కొత్తగా కూడా కొంతమందికి పట్టాలు రాలేదు, అవి కూడా రావాలని కోరుకుంటున్నాం। ఈ తాండ్రపాడు గ్రామ పంచాయతీ కె నాగరాజు సోదరులారా, దాదాపు 42 సంవత్సరాల నుంచి గొందిపర్లలో చిప్పర్ హౌస్ కొట్టాలకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్। రెండవది, వరదల సందర్భంగా 1600 పట్టాలు, దాదాపు 2000 వరకు ఉండే పట్టాలు ఇచ్చినవి, ఇంతవరకు ఆ పట్టదారునికి కూడా స్థలం ఎక్కడ ఉంది అనేది కూడా తెలియదు। ఆ స్థలాలు ఎక్కడ చూపించి ప్రభుత్వం వాళ్ళు ఇల్లు కట్టించేయాలని మన ప్రధానమైన డిమాండ్ ఇక్కడ। కొంతమందికి ఇంకా పట్టాలు లేని వాళ్ళు కూడా చాలా మంది ఉండరు, లేని వాళ్ళకు కూడా పట్టాలు ఇవ్వాలి, ఉండోళ్ళకు పట్టాలు చూపించి ఇల్లు కట్టించేయాలని తాండ్రపాడు సర్పంచ్ గా నేను డిమాండ్ చేస్తున్నాను ప్రభుత్వానికి। మామొచ్చి 40 సంవత్సరాలే, 45 సంవత్సరాలు అవుతున్నాయి। మీకు పట్టాలు వేసుకున్నాము, నీళ్ళు వచ్చిన కూడా ఆడే కాపురాలు చేస్తున్నాము। మా పిల్లలకి, మా కొడుకులకి ఈడే పెండ్లిండాయే, వాళ్ళకి కూడా పిల్లలు అయ్యి మమ్మల్ని ఎవరు పట్టించుకోకుండా ఉన్నారు। మాకి పట్టాలకి పట ఇయ్యాల 3 ఏళ్ళ నుండి తిరుగుతుండాము, మమ్మల్ని ఎవరు పట్టించుకోవడం లేదు। ఇప్పటికైనా ఏదైనా పోరాడతాం, మేము గెలుస్తాం, మాకు అదే కావాల్సింది। మాకు పటాలు రావాల। గొందిపర్ల తిమ్మక్క ఈరోజు మనం ఆర్డీఓ ఆఫీస్ ముందు ఇళ్ళ పట్టాలు ఇవ్వాలని తాండ్రపాడు గొందిపర్రలో వచ్చేసి చిప్పర్ హౌస్ స్టార్ట్స్ అని, అంటే చిప్పర్ హౌస్ లో పనిచేసే వాళ్ళు వీళ్ళంతా పేపర్ మిల్ లో, వీళ్ళకంతా అక్కడ కొట్టాలు వేసుకొని ఉన్నారు। అవి ఒకసారి వరదలు వచ్చినప్పుడు కూడా మునిగిపోతే మళ్ళీ సొంత కొట్టాలు వేసుకున్నారు। అందుకని అది ఇవ్వాలని మేము 2 సంవత్సరాల నుంచి కూడా ఆర్టీఓ ఆఫీస్ ముందు కూడా చాలాసార్లు చెప్పాము। ఇన్కోర్ కూడా చేసినారు, వచ్చి కొలతలు కూడా కొలిచినారు। అది పరంపోగు భూమి గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం। అట్లాగే అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఆధార్ కార్డు కానీ, బియ్యం కార్డు కానీ, రేషన్ కార్డు కానీ అంతా అదే అడ్రస్ల మీద ఉన్నాయి। అందుకని వాళ్ళకి ఇవ్వాలని చెప్పి మేము అంతా కూడా ఆర్డీఓ ఆఫీస్లో రికార్డు ఇచ్చినాం। ఇస్తాం అనుకుంటే ఈ రకంగా ఇవ్వలేదు, ఎందుకంటే ప్రభుత్వం కూడా అడిగండి అమ్మాయినా పెట్టదంటే మేము కూడా చూసాం ఇస్తారని, ఇంతవరకు కూడా ఇవ్వలేదు। అందుకని ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం అన్న ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, ప్రజలారా, ఈ పొద్దు చిప్పర్ హౌస్ కాలనీ కొట్టాలకి పట్టాలు ఇవ్వాలని, అట్లాగే మన తాండ్రపాడు, ఈ తాండ్రపాడులో 2009లో చాలా మందికి పట్టాలు ఇచ్చినారు, వాళ్ళకి స్థలాలు చూపించలేదు। ఖచ్చితంగా ఆ కుటుంబాలకి స్థలాలు చూపించి ఇల్లు శాంక్షన్ చేయాలని కోరుతా ఉన్నాం। అట్లాగే 46 ఏళ్ల నుండి చిప్పర్ హౌస్ కొట్టాలు గొందిపల్లి గ్రామంలో నివసిస్తున్నారు, అందరూ బీదలు। ఆ కార్మికులంతా కూడా ఫ్యాక్టరీలో పనిచేసినటువంటి కార్మికులే కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఎన్ని కుటుంబాలు ఉంటే అన్ని కుటుంబాలకి ఖచ్చితంగా అక్కడ ఉన్న స్థలము, ప్రభుత్వ భూమి
ఖచ్చితంగా వాళ్ళ పేరున పట్టాలు ఇవ్వాలని అధికారులను కోరుతా ఉన్నాం. మేము ఇప్పుడు ఈ ఆందోళన చేయబట్టి కనీసం అంటే 2-3 ఏళ్ళు అవుతుంది. అయినా నిమ్మకి నీరెక్కినట్లున్నారు అధికారులు. కాబట్టి రాబోయే కాలంలో గట్టి ఎత్తున పెద్ద ఎత్తున ఆందోళన పూనుకుంటాం. అవసరమైతే ఏ దానికైనా త్యాగం వేసి నిలబడతాం. ఖచ్చితంగా మాకు పట్టాలు వచ్చే వరకు. కర్నూలు మండలం గొందిపర్ల గ్రామంలో చిప్పరౌస్ కాలనీలో 42 సంవత్సరాలుగా వాళ్ళు నివాసం ఉంటున్నారు. కొట్టాలు వేసుకుని రకరకాల పనులు చేసుకుంటున్నారు. మట్టి పని చేసుకునేటువంటి వాళ్ళు, అదేవిధంగా ఇళ్లలో పాచి పని చేసుకునేటువంటి వాళ్ళు, అనేక విధాలుగా ఇబ్బంది పడుతూ పని చేసుకునేటువంటి వాళ్ళు కొట్టాలు వేసుకొని జీవనం సాగిస్తున్నారు. అటువంటి వారికి పట్టాలు ఇవ్వాలని చెప్పేసి అనేక సార్లు అధికారుల దృష్టికి తీసుకుపోయినప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా పట్టాలు ఇవ్వడం లేదంటే ఈ ప్రభుత్వాలు నిజంగా పేదల కోసం ఉన్నాయా లేకుంటే ఎవరి కోసం ఉన్నాయో ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి ఈ సందర్భంగా ఈ ప్రభుత్వాన్ని అదేవిధంగా అధికారులను మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే అక్కడ మొత్తము కంప చెట్లు నిండిపోయి మొత్తం పొదలతో నిండిపోయినటువంటి పరిస్థితి అయినా అక్కడే వాళ్ళు జీవనం ఉంటున్నారు. పైగా అది ప్రభుత్వ భూమి. ప్రభుత్వ భూమిలో మరి కొట్టాలు వేసుకునేటువంటి వాళ్ళకి పట్టాలు ఇవ్వడానికి వీళ్ళకి ఏమి ఇబ్బంది వచ్చింది? ఎవడో ఇప్పుడు వచ్చేసి దాన్ని ఆక్రమించుకున్నారు అని చెప్పేసి దానికి పట్టా ఉంది అని చెప్పేసి చెప్తున్నారు. అదే తప్పదు. ఎందుకంటే ఏదైనా పరిశ్రమ పెడితే ఒక 3 సంవత్సరాల లోపల పరిశ్రమ పెడితే కనుక వాళ్ళకి ఆ భూమిని అనుభవించడానికి హక్కు ఉంది తప్ప ఇప్పటికీ 42 సంవత్సరాలు అయినప్పుడు కూడా ఖాళీగా ఉన్నటువంటి భూమి వాళ్ళ స్వాధీనంలో ఎలా ఉంటుంది? ప్రభుత్వం ఇప్పుడు కూడా ఆర్ఎస్ఆర్లో అది ప్రభుత్వ భూమిగా ఉంది. వెంటనే స్వాధీనం చేసుకోవాలా. స్వాధీనం చేసుకొని పేదలకందరికీ కూడా అక్కడ నిరుపేదలుగా ఉండేటువంటి వాళ్ళకందరికీ కూడా పట్టాలు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈ తాండ్రపాడులో 2009 సంవత్సరంలో బ్రహ్మాండ వరదలు వచ్చినాయి. అప్పుడు అన్ని కూడా మునిగిపోయినటువంటి పరిస్థితి. ఆ సందర్భంగా ఆ గ్రామవాసులకు 2000 మందికి పైగా పట్టాలు ఇచ్చినారు. మీరందరూ ఇక్కడ నుంచి ఎత్తి కట్టాల్సింది వస్తుంది, ఇక్కడ ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి 2000 మందికి పట్టాలు ఇచ్చినారు. కానీ ఇప్పటి వరకు చూపించడం లేదనంటే అది ఏంటి? అదంతా డ్రామానా లేకుంటే ఉషక్యాంత ఏమిటి అసలుకి? ఇది నిజంగా చెప్పాలని చెప్పేసి అంటే ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. ఎందుకంటే ఈ సందర్భంగానే నారా లోకేష్ కానీ లేకుంటే చంద్రబాబు నాయుడు కానీ వాళ్ళ పాదయాత్రల సందర్భంగా చెప్పినారు, ఈసారి మొత్తం కూడా మేము ఆర్జీదారులను పదే పదే తెప్పించుకోవద్దని, గడువులోపు నాణ్యతతో ఆర్జీలను పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సునయ్యన్ ఆడిటోరియంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి, జాయింట్ కలెక్టర్ నురుల్ కమర్ ప్రజల నుండి వినతులను స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతిరోజు లాగిన్ ఓపెన్ చేసి ఆర్జీకి సంబంధించిన ఆర్జీదారుతో ఓపిక్గా మాట్లాడే వివరాలు తెలుసుకుని పరిష్కారం చూపాలని కలెక్టర్ ఆదేశించారు. ఆర్జీకి సంబంధించి సరైన విధంగా అర్థమయ్యేలా పూర్తి వివరాలతో ఎన్విరాన్మెంట్ తయారు చేసి ఆర్జీదారునికి వాట్సాప్ లో పంపించి ఫోన్ చేసి చెప్పాలని సూచించారు. రీఓపెన్ గడువు దాటిన తర్వాత పరిష్కారం ఉండకూడదన్నారు. పరిష్కరించలేని సమస్యలు అయితే ఆర్జీదారునికి వివరించి చెప్పాలన్నారు. ఆడిట్ ప్రక్రియ 100% చేయాలని సీఎంఓ ఆర్జీలను త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. సమావేశంలో డిఆర్ఓ వెంకట నారాయణమ్మ, హౌసింగ్ పీడీ చిరంజీవి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు అనురాధ, కొండయ్య, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
అందరితో పాటు పెరిగిన ఇంటి పన్నులన్నీ వడ్డీతో సహా సక్రమంగా చెల్లిస్తున్న మా కాలనీలపై పాలకులు అధికారులు ఎందుకు వివక్షత చూపుతున్నారని శివారు కాలనీల మహిళలు భార్గవి, జంగిలమ్మ, శ్యామల, కాలనీల అసోసియేషన్ ప్రతినిధులు రామన్న, అనంత లక్ష్మణ, దివాకర్, మల్లన్న, పట్టణ పౌర సంక్షేమ సంఘం నాయకులు ఇరిగినేని పుల్లారెడ్డి ప్రశ్నించారు. సోమవారం ఉదయం పీపీఎస్ఎస్ ఆధ్వర్యంలో శ్రీ లక్ష్మీ విలాస్, పార్థసారథి నగర్, గీతాంజలి నగర్, రేణుకానగర్, రాధానగర్, సత్యకీర్తి నగర్, రిచ్మండ్ కాలనీ, మల్లారెడ్డి వెంచర్స్ ప్రజలు నగరపాలక సంస్థ కౌన్సిల్ భవనం ఎదుట ధర్నా నిర్వహించారు. ధర్నా కార్యక్రమానికి పీపీఎస్ఎస్ నాయకులు ఎస్ రమణగౌడ్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దాదాపు 10 ఏళ్లుగా పాలకులకు అధికారులకు ఆర్జీలు ఇచ్చి అలసిపోయామని కమిషనర్ దృష్టికి తెచ్చారు. కార్యక్రమంలో భోగేశ్వరరెడ్డి, సుబ్బారావు, నారాయణ, నాగేశ్వరరావు, సివి వర్మ, పీటర్ తదితరులు పాల్గొన్నారు. వెంచర్లో ఉంటున్నాం. మేము 10 సంవత్సరాల నుండి మేము జీవనం సాగిస్తున్నాం. అక్కడ మా వెంచర్లోకి ఒకసారి మీరందరూ వచ్చి చూసి మాకు పన్నులు కొంచెం లేట్ అయినాయంటే వడ్డీతో సహా వేసుకుంటున్నారు. మరి మాకు సమస్య మాత్రం పరిష్కారం చేయడం లేదు. ఖచ్చితంగా కమిషనర్ గారు స్పందించి మా సమస్యలకు పరిష్కారం చేయాలని కోరుకుంటున్నాము. విలాస్లో 10 సంవత్సరాలుగా ఉంటున్నాము. మాకు కరెంట్ లేదు, వాటర్, రోడ్డు చాలా ఘోరంగా ఉన్నాయి. వర్షం వస్తే గుంతలు కింద పడే. కమిషనర్ గారు దయవుంచి మా యొక్క వెంచర్లకు ఒక్కసారి వచ్చి తనిఖీ చేసి తర్వాత దానికి రోడ్లు ఎట్లా వేయాలని చెప్పి తమ యొక్క విజ్ఞప్తిని మేము సుమారు 2017లో అక్కడ దాదాపు 500 కుటుంబాలు కాపురం ఉంటున్నాయి. పలు దఫాలుగా మున్సిపల్ ఆఫీసులోనూ కలెక్టరేట్ ఆఫీసులోనూ ఫిర్యాదులు ఇచ్చినప్పటికీ ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా ఈ రోజు వరకు కూడా పట్టించుకోలేదు. 100 మీటర్ల అడుగులో ఉన్నటువంటి రోడ్డు చాలా వర్షానికి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంది. ప్రజలు బయటికి రాలేనటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా రోడ్డు లోపల గత 8 సంవత్సరాల నుండి చాలా బాధపడుతున్నాము. కానీ ఇంతవరకు దాన్ని పరిష్కరిస్తున్నామని చెప్తుండగా పరిష్కరించడం లేదు. 8 పిటిషన్లు ఇచ్చిన ప్రతి మున్సిపల్ కమిషనర్ 3 ట్రాన్స్ఫర్లు అయిపోయినారు. సార్ కూడా ఇప్పుడు 4వ వ్యక్తి అనుకుంటా నేను కూడా ఇచ్చినాము, పరిష్కరిస్తాము మాట ఇచ్చినారు. విద్యుత్ దీపాలు మీరు వేయించుకోండి, తర్వాత మేము పరిష్కరిస్తాము, మున్సిపల్ కలిపేస్తామని చెప్తున్న మాట ఇచ్చాను. కాబట్టి ఈ రోజు అన్ని పిటిషన్ రాసుకొని 56,000 ఖర్చు పెట్టుకుని సొంత ఖర్చుతో రేడియో స్టేషన్ పరిధిలో శివారు కాలనీల ప్రజలు పెరిగిన పన్నులన్నీ అందరితో సమానంగా పన్నులు చెల్లిస్తున్నారు. కానీ పన్నులు కావడం లేదు. దాదాపు 10 సంవత్సరాల నుండి అధికారులు, ప్రజాప్రతినిధులు ఆ కాలనీలను నిర్లక్ష్యంగా చేస్తూ ఉన్నారు, వివక్షత చూపిస్తూ ఉన్నారు. వర్షం వస్తే ఇంట్లో వాళ్ళు ఇంట్లోనే, బయట వాళ్ళు బయటనే. కనీసం అడుగు తీసి అడుగు పెట్టడానికి కూడా లేదు. చాలామంది కింద పడుతున్నారు. పిల్లలు, వృద్ధులు అసలు ఇంకా వాళ్ళు నరకం అనుభవిస్తూ ఉన్నారు. కాబట్టి దేశవ్యాప్తంగా కార్మికులు ఎదుర్కొంటున్న వివిధ రకాల సమస్యల పరిష్కారం కోసం సమరశీల ఉద్యమాలు నిర్వహిస్తామని సిఐటియు కర్నూలు జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పిఎస్ రాధాకృష్ణ, ఎండి అంజిబాబు పిలుపునిచ్చారు. సోమవారం కర్నూలు నగరంలోని కార్మిక కర్షక భవనంలో ఉన్న సిఐటియు జిల్లా కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్ష కార్యదర్శులు పిఎస్ రాధాకృష్ణ, ఎండి అంజిబాబు మాట్లాడారు. అక్టోబర్ 25, 26 2 రోజుల పాటు సిఐటియు జిల్లా 13వ మహాసభలు నిర్వహించామని, ఈ మహాసభలో వివిధ రకాల కార్మికులు ఎదుర్కొంటున్న అనేక రకాల సమస్యలపై క్షుణ్ణంగా చర్చించామన్నారు. సమస్యల పరిష్కారం కోసం 16 రకాల తీర్మానాలను మహాసభ ఆమోదించిందన్నారు. మహాసభలో నూతన జిల్లా అధ్యక్ష కార్యదర్శులుగా తిరిగి పిఎస్ రాధాకృష్ణ, ఎండి అంజిబాబులను ఏకగ్రీవంగా మహాసభ ఎన్నుకున్నట్లు తెలియజేశారు. 15 మందితో ఆఫీస్ బేరర్స్
60 మందితో జిల్లా కమిటీ 78 మందితో జిల్లా కౌన్సిల్లను మహాసభ ఎన్నుకుందన్నారు. మీడియా సమావేశంలో జిల్లా కోశాధికారి గోపాల్, జిల్లా కార్యదర్శి నరసింహులు పాల్గొన్నారు. ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఏదైతే కార్మిక కోడ్లు 4 లేబర్ కోడ్లు ఇచ్చిందో ఆ 4 లేబర్ కోడ్ల వలన చాలా దుర్మార్గమైన పరిస్థితి కార్మిక వర్గానికి వస్తుంది. కాబట్టి కార్మిక కోడ్లు రద్దు చేసి పాత కార్మిక చట్టాన్ని అమలు చేయాలని చెప్పేది మొదటి తీర్మానం. అట్లే ఈరోజు ఈ 4 కోడ్ల నేపథ్యంలోనే మన రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఆయన క్యాబినెట్లో కానీ అసెంబ్లీలో కూడా ఈ 12 గంటల పనిదినాన్ని అమలు చేయాలని చెప్పి రాత్రిపూట మహిళలతో పని చేయించాలని చెప్పేదాన్ని ఆయన అసెంబ్లీలో ఆమోదింపు చేస్తున్నారు. అది ఒక రకంగా ప్రజాస్వామికము. కాబట్టి వెంటనే ఆ యొక్క 12 గంటల పనిదినాన్ని కానీ లేకపోతే మహిళల్ని రాత్రిపూట పని చేయించుకోవాలని కూడా మేము వ్యతిరేకిస్తున్నాం. దానికి వ్యతిరేకంగా కూడా రానున్న కాలంలో పోరాటం చేయాలని చెప్పి అనుకోవడం జరిగింది. అట్లే ఈరోజు మన ఓర్వకల్ ప్రాంతంలోన పారిశ్రామిక కారిడార్గా ప్రకటించారు. ఇప్పటికే జయరామ్ స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ స్టీల్ ఫ్యాక్టరీలోన స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వలేదు. స్థానిక ఉద్యోగాలు ఇచ్చారు కానీ వాచ్మెన్లు గాను ఎవరి సెక్యూరిటీ గార్డు కానీ అటువంటి వాళ్ళు ఇచ్చినారు. కానీ ఇప్పుడు మన ప్రాంతంలోన ఏదైతే అంటే బీటెక్ చేసిన వాళ్ళు, పాలిటెక్నిక్, ఐటీఐ చేసిన వాళ్ళు చాలామంది ఉంటారు. అటువంటి వాళ్ళు గుర్తించి గతంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి ఏదైతే 75% ఉద్యోగాలు స్థానికులకు ఇవ్వాలని చెప్పి నిర్ణయం చేశాడో దాన్ని అమలు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. దానికోసం రానున్న కాలంలో పోరాటం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. అంటే దాంతోపాటు స్కీమ్ వర్కర్లు ఉన్నారు. అంగన్వాడీ, ఆశ, మధ్యాహ్నం భోజనము, రకరకాల స్కీమ్ వర్కర్లు ఉన్నారు. వీళ్ళంతా కూడా గౌరవ వేతనంతో పనిచేస్తున్నారు. వీళ్ళకి గౌరవ వేతనం అంటే వాళ్ళు పని చేసినప్పుడు పని చేయించుకోవాలి. అట్లా కాకుండా వీళ్ళు దాదాపు 4 గంటల వరకు పని చేయాలా, 5 గంటల వరకు పని చేయాలా. కాకపోతే వాళ్ళ స్కీమ్కి సంబంధించిన పని కాకుండా అదనపు పనులు రకరకాల పనులు పెడుతున్నారు. అంటే ప్రభుత్వ ఉద్యోగుల కంటే ఎక్కువ కొంత పని చేసుకుంటున్నారు. కాబట్టి స్కీమ్ వర్కర్ అంతా ప్రభుత్వ ఉద్యోగంలో గుర్తించాలా అనేది కూడా డిమాండ్. అట్లే ఇప్పుడు స్కీమ్ వర్కర్కి అందరూ కలిసి కూడా 10,000, అంగన్వాడికి 10,000, హాస్పిటల్కి 10,000. ఈ గవర్నమెంట్ సంక్షేమ పథకాలు అమలు చేస్తారు. లేదా తల్లికి వందనము, లేకుంటే స్త్రీలకు 10,000 రూపాయలు ఇప్పుడు స్కీమ్ ఉంటాయి. అటువంటి స్కీమ్ వాళ్ళకి వర్తించరు. ఎందుకోసం వర్తించాలంటే వాళ్ళకి ఆన్ చేస్తే వాళ్ళ ఆధార్ కార్డు ఆన్ చేస్తే ఓపెన్ చేస్తే వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు చెప్పి వచ్చేస్తారు. కాబట్టి వాళ్ళు ఆ సంక్షేమ పథకాలు అమలు కావాలి. కాబట్టి ఆ సంక్షేమ పథకాన్ని అమలు చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నాము. అంటే ఈరోజు ట్రాన్స్పోర్ట్ రంగంలో కీలకమైనది ఆటో రంగం. ఆటో రంగం ఎక్కడ ఉపాధి లేకుండా ఉపాధి కోసము స్వతంత్రంగా ఎందుకు చేసుకునేది ఆటో. ఓకే పిల్లారా, ఈరోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడానికి కారణము సిఐటియు 13వ జిల్లా మహాసభలు 25, 26 అంటే నిన్న మొన్న కర్నూలు నగరంలో నిర్వహించడం జరిగింది. దీనికి 26,992 మంది సభ్యులకు సభ్యత్వానికి గాను 175 మంది ప్రతినిధులు ఈ మహాసభలో 2 రోజుల పాటు పాల్గొనడం జరిగింది. ఈ మహాసభలో గత 3 సంవత్సరాల కాలంగా సిఐటి నాయకత్వంలో నిర్వహించినటువంటి కార్యక్రమాలను సమీక్ష చేసుకోవడం జరిగింది. అట్లాగే రాబో కాలంలో చేయాల్సినటువంటి కర్తవ్యాలు అంటే కార్మికులు, ఉద్యోగులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు పరిష్కారం కోసం చేయాల్సినటువంటి ఆందోళన, పోరాటాలు ఏ రకంగా ఉండాలి అనేటువంటి కార్యక్రమాలను కూడా రూపొందించుకోవడం జరిగింది. ప్రధానంగా గత 3 సంవత్సరాల కాలంలో సిఐటియు అనేక ఉద్యమాలు చేసింది. రాష్ట్ర రంగాలైన అంగన్వాడీ, ఆశ, మధ్యాహ్న భోజనం, మున్సిపాలిటీ ఇటువంటి రంగాల ఉద్యమాలు, రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ఉద్యమాలు కూడా కర్నూలు జిల్లాలో విజయవంతంగా నిర్వహించడం జరిగింది. 42 రోజుల పాటు జరిగిన అంగన్వాడీ ఉద్యమాన్ని కర్నూలు జిల్లాలోనే అన్ని ప్రాజెక్టులో కూడా 100% అంగన్వాడీలు పాల్గొనేటట్లు నాయకత్వం వహించి దాన్ని విజయవంతం చేయడం జరిగింది. అట్లాగే మున్సిపాలిటీ రంగంలో కూడా 17 రోజుల పాటు జరిగిన మున్సిపాలిటీ సమ్మెను కూడా జయప్రదం చేయడం కోసం ప్రయత్నం చేయడం జరిగింది. అట్లాగే కాంట్రాక్టు రంగాలైన ఎస్ఎస్ఏ అంటే సర్వశిక్ష అభియాన్ ఇటువంటి వాళ్ళది 10 రోజులు. కార్తీక మాసం తొలి సోమవారం సందర్భంగా కర్నూలులో మహిళలు ప్రత్యేక పూజలు చేశారు. జిల్లా వ్యాప్తంగా తెల్లవారుజాము నుంచి అన్ని శివాలయాల్లో మహిళలు దీపాలు వెలిగించారు. కర్నూలులోని శ్రీ మణికంఠ అయ్యప్ప స్వామి దేవాలయంలో భక్తులు శివుడికి అభిషేకం చేశారు.
ఈ సందర్భంగా ఆలయం ప్రథమ పూజారి నాగఫణి శర్మ మాట్లాడుతూ కార్తీక మాసం మొదటి సోమవారం కాగా ఈ తెల్లవారుజాము నుంచి స్వామివారికి పాలాభిషేకం, పంచామృతం, రుద్రాభిషేకం, అలాగే మహిళలు కార్తీక దీపారాధనలతో ఆలయం అంతా భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. కర్నూలు క్షేత్రం కర్నూలు నందు శ్రీ మణికంఠయ్యప్ప స్వామి దేవాలయం కైలాసగిరి క్షేత్రం నుంచి ఈరోజు కార్తీక మొదటి సోమవారం ప్రారంభమైంది. భక్తులంతా కూడా ఈ యొక్క దేవాలయంలో ఉదయాన్నే 4 గంటలకి నిద్రలేచి స్వామివారికి పంచామృత అభిషేకాలు, రుద్రాభిషేకాలు కూడా చేసి స్వామివారికి దీపారాధనలు కూడా చేసి ఈరోజు స్వామివారికి అభిషేకాలు విశేషంగా జరుగుతున్నాయి. యొక్క క్షేత్రం నందు భక్తులంతా కూడా కిటకిటలాడుతుంది దేవాలయం కాబట్టి భక్తులంతా కూడా ఉదయాన్నే నిద్రలేచి 4 గంటలకే స్వామివారికి కార్తీక దీపాలు కూడా వెలిగించి స్వామివారికి అభిషేకాలు కూడా ఆచరించి స్వామివారికి అనుగ్రహాన్ని పొందుతున్నానని చెప్తున్నాము. ఈ 4 సోమవారాలు కూడా విశేషంగా చేయడం జరుగుతుంది. అలాగే డిసెంబర్ 5వ తారీఖు కార్తీక పౌర్ణమి కూడా ఏర్పడింది బుధవారం రోజున. ఆ రోజు కూడా ఇక్కడ విశేషంగా అభిషేకాలు కూడా నిర్వహిస్తాము. స్వామివారికి కార్తీక మాసం 20వ తారీఖు డిసెంబర్ అమావాస్య వరకు ఈ యొక్క కార్యక్రమాలు కొనసాగుతాయి. భక్తులంతా కూడా విశేషంగా చేసి స్వామివారి అనుగ్రహం పొందాలని చెప్పేసి చెప్తున్నాము. ఓం నమః శివాయ. ఓం శ్రీ స్వామి శరణమయ్య. కర్నూలు జిల్లా పతికొండ మండలం పందికోనలో వేరుశెనగ మిషన్ బోల్తపడి సరస్వతి అనే 40 సంవత్సరాల మహిళ కూలి మృతి చెందారు. ఆవిడతో పాటు వాసవి సూర్య అనే మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. గాయాలైన వారిని పతికొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. కూటమి నేతలు వైద్య కళాశాలను దోచుకుంటున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు ఎస్వి మోహన్ రెడ్డి అన్నారు. సోమవారం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట వైసీపీ ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో ప్రైవేటు వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రజలు తండోపతండాలుగా ముందుకు వచ్చి సంతకాలు చేస్తున్నారని తెలిపారు. ప్రజల హక్కుల కోసం గలం విప్పుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ట్రేడ్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు కటారి సురేష్, భీమేశ్ రెడ్డి, సురేష్ ప్రకాష్, రాష్ట్ర ట్రేడ్ యూనియన్ జనరల్ సెక్రటరీ కిషన్, వైసీపీ నాయకులు పాల్గొన్నారు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షుడు భీమేష్ రెడ్డి, అలాగే స్టేట్ స్పోక్స్ పర్సన్ సురేష్, నగర అధ్యక్షుడు ప్రకాష్, రాష్ట్ర ట్రేడ్ యూనియన్ జనరల్ సెక్రటరీ కిషన్, తర్వాత వాళ్ళ మిత్ర బృందము, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కలిసి ఈ కోటి సంతకాల కార్యక్రమంలో భాగంగా హాస్పిటల్ దగ్గర ఈరోజు ఇక్కడ క్యాంపెయిన్ చేయడం జరిగింది. ఇక్కడ చాలామంది ఇక్కడ బస్సు దిగిన వాళ్ళు కానీ మిగతా వాళ్ళు కానీ వాలంటరీగా వచ్చి మేము సంతకం పెడతాము, మెడికల్ కాలేజీలో పీపీపీ విధానంలో ఇవ్వకూడదు కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఆపేదానికి మీరు పోరాటం చేయండి. వైఎస్ఆర్టీసీ ఆధ్వర్యంలో కర్నూలు జనరల్ హాస్పిటల్ దగ్గర మన జిల్లా అధ్యక్షుడు మోహన్ రెడ్డి అన్న, అలాగే అక్క విజయమనోహర్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ప్రైవేట్ కాలేజీలు, ఈ గవర్నమెంట్ కాలేజీలని ప్రైవేట్ పరం చేస్తున్న చంద్రబాబు నాయుడికి, అయ్యా మీరు పిల్లలకు విద్యను దూరం చేయబోతున్నారు, ఇది మానుకోండి, లేకుంటే రాబోయే కాలంలో మళ్ళీ ఈ వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో మరింత ఉధృతం చేస్తామని చెప్పి మీకు తెలియజేస్తూ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గొందిపర్ల చిప్పర్ హౌస్ కాలనీ వాసులకు పట్టాలివ్వాలి, తాండుపాడిలో ఇచ్చిన పట్టాలకు స్థలం ఇప్పించాలని ఆర్డీఓ కార్యాలయం ముందు ధర్నా. ఆర్జీదారులను పదే పదే తిప్పించుకోవద్దు, గడువులోపు నాణ్యతతో ఆర్జీలను పరిష్కరించాలి. అందరితో పాటు ఇంటి పనులు చెల్లిస్తున్న మాపై వివక్షత ఎందుకు అంటూ ప్రశ్నించిన శివారు కాలనీల మహిళలు. కార్మిక హక్కుల రక్షణకై సమరశీల ఉద్యమాలు సిఐటియు మీడియా సమావేశం ద్వారా వెల్లడించిన జిల్లా అధ్యక్ష కార్యదర్శులు పిఎస్ రాధాకృష్ణ అంజిబాబు. కార్తీక మాసం తొలి సోమవారం సందర్భంగా కర్నూలులో మహిళల ప్రత్యేక పూజలు.